తులారాశివారు సమతుల్యత, న్యాయం, అందం, ప్రేమకు ప్రతీకలు. ఇతరుల మనసు చదవగలిగే శక్తి మీకుంది. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఆలోచనలకు, మార్పులకు, కొత్త దారులకు సూచనలిస్తాయి. 11వ తేదీ ఆలోచనల రోజు. మనస్సు, భావోద్వేగాలు. ఈ రోజు మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాట కూడా గుండెకి తాకుతుంది. గతంలో జరిగిన విషయాలు గుర్తొచ్చి కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యే అవకాశముంది. అయితే ఇది నెగటివ్ కాదు. ఇది మీకు ఆత్మపరిశీలన చేసే రోజు. ప్రేమ, కుటుంబం. ప్రేమలో ఉన్నవారికి పాత అపోహలు తొలగే అవకాశం. జీవిత భాగస్వామితో లేదా ప్రేమ వ్యక్తితో ఓ లోతైన చర్చ జరుగుతుంది. కుటుంబంలో పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగం, వ్యాపారం. పని విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఈరోజు ప్లానింగ్ చేయడానికి చాలా మంచిది, కానీ అమలు చేయడానికి రేపు మంచిది. ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనం. ఖర్చులు ఎక్కువయ్యే సూచనలున్నాయి. అవసరం లేని వస్తువులపై ఖర్చు చేయకుండా జాగ్రత్త. ఆరోగ్యం. తలనొప్పి, నిద్రవేమి సమస్యలు రావచ్చు. ధ్యానం లేదా నడక మేలు చేస్తాయి. ఈరోజు సలహా: శాంతిగా ఆలోచించండి, తొందరపడకండి. 12వ తేదీ అవకాశాల రోజు. మనస్సు. ఈరోజు మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. నిన్నటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రేమ, సంబంధాలు. ప్రేమ జీవితంలో మంచి మలుపు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం అవకాశం. దాంపత్య జీవితంలో ఆనందకరమైన వార్త రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం. కొత్త అవకాశం లేదా కొత్త బాధ్యత రావచ్చు. ఇంటర్వ్యూలు, మీటింగ్స్కు ఈరోజు చాలా అనుకూలం. వ్యాపారస్తులకు లాభ సూచనలు. ధనం. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. పాత బాకీలు రావచ్చు లేదా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు సలహా: అవకాశాన్ని గుర్తించి ధైర్యంగా ముందడుగు వేయండి. 13వ తేదీ నిర్ణయాల రోజు. మనస్సు. ఈరోజు మీ ముందు 2 దారులు కనిపిస్తాయి. ఏది సరైనదో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. మీ అంతరాత్మ మాట వినండి. ప్రేమ, కుటుంబం. కుటుంబ విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమలో కొద్దిగా ఈగో సమస్యలు రావచ్చు. మాటలలో మృదుత్వం అవసరం. ఉద్యోగం, వ్యాపారం. పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీరు చేసిన కష్టం గుర్తింపు పొందుతుంది. కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు పూర్తిగా ఆలోచించండి. ధనం. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వడం ఈరోజు మంచిది కాదు. ఆరోగ్యం. కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహారంపై నియంత్రణ అవసరం. ఈరోజు సలహా: నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోను కాకండి. 14వ తేదీ ఫలితాల రోజు. మనస్సు. ఈరోజు మీకు ఒక రకమైన తృప్తి కలుగుతుంది. గత కొన్ని రోజులుగా చేసిన ప్రయత్నాలకు ఫలితం కనిపిస్తుంది. ప్రేమ, సంబంధాలు. ప్రేమలో స్థిరత్వం వస్తుంది. వివాహ విషయాల్లో శుభవార్త వినే అవకాశం. కుటుంబంలో శుభకార్య చర్చలు మొదలవుతాయి. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగంలో మీపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. ప్రమోషన్ లేదా ప్రశంసలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు స్థిరంగా ఉంటాయి. ధనం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్తు కోసం సేవింగ్స్ గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. ఈరోజు సలహా: దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి, వినయం పాటించండి. తులారాశి 12వ తేదీ ప్రేమజాతకం. ఈరోజు ప్రేమలో ప్రధాన భావం ఆనందం, ఆకర్షణ, పరస్పర అర్థం చేసుకునే శక్తి పెరగడం. నిన్నటి భావోద్వేగ గందరగోళం నుంచి బయటపడి ప్రేమను హాయిగా అనుభవించే రోజు ఇది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రేమ వ్యక్తి మీకు చాలా దగ్గరగా అనిపిస్తారు. మీ ఇద్దరి మధ్య మాటలు సులువుగా ప్రవహిస్తాయి. చిన్న చిన్న విషయాలకి నవ్వుకుంటారు. కలిసి గడిపే సమయం విలువైనదిగా మారుతుంది. మీ ప్రేమ వ్యక్తి మీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నువ్వు నాకు చాలా ముఖ్యమైన వాడివి అనే భావన మాటల్లో కాకుండా పనుల్లో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ప్రేమ వ్యక్తి నుంచి ఒక చిన్న సర్ప్రైజ్, గిఫ్ట్ లేదా ప్రేమతో కూడిన మాట వినే అవకాశముంది. సూచన: ఈరోజు ప్రేమను మాటల్లో కాకుండా చర్యల్లో చూపిస్తే సంబంధం మరింత బలపడుతుంది. భావోద్వేగ స్థితి. ఈరోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమలో భద్రతా భావన పెరుగుతుంది. అనుమానాలు తగ్గుతాయి. భవిష్యత్తుపై సానుకూల ఆలోచనలు వస్తాయి. ఇది ప్రేమకు అనుకూలమైన రోజు కావడంతో వివాహం, నిశ్చితార్థం వంటి విషయాలపై చర్చలు రావచ్చు. తులారాశి 13వ తేదీ ప్రేమజాతకం. ఈరోజు ప్రధాన థీమ్ పరీక్ష, ఓపిక, అర్థం చేసుకోవడం.
ఈరోజు ప్రేమలో మీ సహనం, పరిపక్వత పరీక్షించబడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మీ ఇద్దరి మధ్య చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశముంది. మీ మాటలను ప్రేమ వ్యక్తి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు మంచిగా చెప్పినా ఎదుటివారికి కఠినంగా అనిపించే పరిస్థితి. నన్నే ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలుగుతుంది. కానీ నిజమేమిటంటే ఈరోజు మీ ఇద్దరూ భావోద్వేగంగా అలసిపోయి ఉంటారు. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. బ్రేకప్ మాటలు, దూరంగా ఉండాలనే ఆలోచనలు ఇవి తాత్కాలిక భావోద్వేగాల వల్ల వస్తాయి. సలహా: వాదన వస్తే మౌనం పాటించడం ఉత్తమం. ఈరోజు మాటలు కత్తిలా గాయపరచవచ్చు. బాగా సింగిల్గా ఉన్నవారికి ఈరోజు మీ మనస్సు గందరగోళంగా ఉంటుంది. ఒక వ్యక్తిని ఇష్టపడుతున్న స్పష్టత ఉండదు. ఎదుటివారి ప్రవర్తన మీకు అర్థం కాకపోవచ్చు. ఇది ప్రేమ లేక ఆకర్షణ అనే సందేహం. ఈరోజు కొత్త ప్రేమ మొదలుపెట్టడానికి అనుకూలం కాదు. ఆలోచించడానికి మాత్రమే ఉపయోగపడే రోజు. సలహా: ఇవాళ సమాధానం వెతకవద్దు, కాలమే సమాధానం ఇస్తుంది. కమ్యూనికేషన్ సమస్యలు ఈరోజు ప్రేమలో ప్రధాన సమస్య మాటల లోపం. మీరు అనుకున్నది చెప్పలేరు. ఎదుటివారు వినాలనుకున్నది మాత్రమే వింటారు. చిన్న మెసేజ్ కూడా పెద్ద అర్థం తీసుకునే అవకాశం. ముఖ్య సూచన: ఈరోజు లాంగ్ మెసేజెస్, వాయిస్ నోట్స్, స్టేటస్లు పెట్టకుండా ఉండటం మంచిది. భావోద్వేగ స్థితి: కొద్దిగా ఒంటరితనం. ప్రేమ ఉన్నా కూడా ఖాళీగా అనిపించడం. గత జ్ఞాపకాలు గుర్తొచ్చి బాధపడడం. ఇది చెడు రోజు కాదు, ఇది మనస్సు శుద్ధి అయ్యే రోజు. రోజు 13వ తేదీ ప్రేమ సారాంశం: ఓపిక అవసరం. మాటల్లో జాగ్రత్త. పెద్ద నిర్ణయాలు వద్దు. ప్రేమను పరీక్షించే రోజు. ఈరోజు ప్రేమ మంత్రం: నిశ్శబ్దం కూడా ప్రేమే. తులారాశి 14వ తేదీ ప్రేమ జాతకం. ఈరోజు ప్రధాన భావం: స్థిరత్వం, నమ్మకం, భవిష్యత్తు స్పష్టత. 13వ తేదీ గందరగోళం తర్వాత ఈరోజు ప్రేమలో ప్రశాంతత తీసుకువస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రేమ సంబంధం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. నిన్న జరిగిన అపోహలు, మాటల పొరపాట్లు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యక్తి మీ విలువను అర్థం చేసుకుంటారు. ఈ సంబంధం నాకు భద్రత ఇస్తోంది అనే భావన బలపడుతుంది. చాలామందికి వివాహం గురించి చర్చ, కుటుంబానికి పరిచయం చేయాలనే ఆలోచన, కలిసి భవిష్యత్తు ప్లాన్ చేయడం వంటి విషయాలు ముందుకు వస్తాయి. సలహా: ఈరోజు మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పండి. నిజాయితీ ఈరోజు మీకు బలం. భవిష్యత్తుగా ఉన్న తులారాశివారికి ఈరోజు మీలో ఒక స్పష్టత వస్తుంది. గతంలో ఎందుకు ప్రేమ విఫలమైందో అర్థమవుతుంది. ఇకపై ఎలాంటి వ్యక్తి కావాలో మీకు క్లారిటీ వస్తుంది. ఒక మంచి, శాంతమైన వ్యక్తితో పరిచయం మొదలయ్యే సూచనలు. ఇది హడావుడి ప్రేమ కాదు, నెమ్మదిగా పెరిగే నిజమైన ప్రేమ మొదలయ్యే రోజు. సలహా: తక్కువగా మాట్లాడే వ్యక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. కమ్యూనికేషన్, భావప్రకటన. ఈరోజు మీ మాటలకు లోతు ఉంటుంది. మీరు చెప్పేది గుండెలోకి వెళ్తుంది. ప్రేమ వ్యక్తి మీ భావాలను గౌరవిస్తారు. పాత అపోహలు పూర్తిగా క్లియర్ అవుతాయి. ఈరోజు మాట్లాడిన మాటలు భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటాయి. భావోద్వేగ స్థితి: మనసుకు శాంతి, ప్రేమపై నమ్మకం, ఒంటరితనం తగ్గడం, భవిష్యత్తుపై ఆశ. ఈరోజు మీరు ప్రేమను భావోద్వేగంగా కాకుండా భద్రతగా అనుభవిస్తారు. రోజు 14వ తేదీ ప్రేమ సారాంశం: ప్రేమలో స్థిరత్వం, నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తు చర్చలు, కొత్త అధ్యాయం మొదలు. ఈరోజు ప్రేమ మంత్రం: నమ్మకం ఉన్నచోటే నిజమైన ప్రేమ ఉంటుంది. తులారాశివారికి ప్రేమ అనేది కేవలం ఆకర్షణ కాదు, అర్థం చేసుకోవడం, సమతుల్యత, భద్రత ఇవన్నీ కలిసిన భావం. ఈ 4 రోజులు మీ ప్రేమ జీవితంలో మార్పు, పరీక్ష, స్పష్టత, స్థిరత్వం అనే 4 దశలుగా సాగుతాయి. మొదటి దశ: భావోద్వేగాల అలజడి. 11వ తేదీ ప్రభావం. ఈ దశలో మీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ప్రేమ ఉన్నా కూడా మీరు ప్రేమించబడుతున్నామా అనే సందేహం పెరుగుతుంది. చిన్న మాటకే బాధపడటం, ఎదుటివారి స్పందనను ఎక్కువగా విశ్లేషించడం, గత ప్రేమ జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసు భారంగా మారడం. ప్రేమలో ఉన్నవారికి ఇది లోపల దాచుకున్న భావాలు బయటకు రావడం సూచిస్తుంది.
సింగిల్స్కు ఇది పాత ప్రేమ ముద్రల నుంచి బయటపడాల్సిన దశ. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం: ప్రేమ అనేది ఊహ కాదు, సంభాషణ. రెండో దశ ఆనందం మరియు ఆకర్షణ. 12వ తేదీ ప్రభావం. ఈ దశలో ప్రేమలో వెలుగు వస్తుంది. మీ ముఖంలో చిరునవ్వు, మాటల్లో మృదుత్వం పెరుగుతుంది. ప్రేమ వ్యక్తితో బాండింగ్ బలపడుతుంది. శ్రద్ధ, కేర్, టైం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం. ఇది తులారాశివారికి ఆకర్షణ శక్తి పీక్లో ఉండే సమయం. మీరు మాట్లాడకపోయినా మీ ఉనికే ఎదుటివారిని ఆకర్షిస్తుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం: మీలా ఉండటమే మీ గొప్ప బలం. మూడో దశ ప్రేమ పరీక్ష. 13వ తేదీ ప్రభావం. ఈ దశలో ప్రేమ జీవితంలో అసలు నిజాలు బయటపడతాయి. ఈగో సమస్యలు, మాటల పొరపాట్లు, నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానా అనే అనుమానం. ఇది బ్రేకప్కు కాదు, సంబంధం ఎంత బలంగా ఉందో తెలుసుకునే పరీక్ష. బలహీన సంబంధాలు ఇక్కడ తడబడతాయి. బలమైన ప్రేమ మాత్రం మౌనంతో, ఓపికతో నిలబడుతుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం: ప్రేమలో గెలవడం కాదు, అర్థం చేసుకోవడమే విజయం. 4వ దశ స్థిరత్వం మరియు భవిష్యత్తు. 14వ తేదీ ప్రభావం. ఈ దశలో ప్రేమ ప్రశాంతంగా మారుతుంది. నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది. వివాహం, కమిట్మెంట్ ఆలోచనలు వస్తాయి. ఇక్కడ ప్రేమ ఆవేశం నుంచి భద్రతగా మారుతుంది. సింగిల్స్కు ఇది నిజమైన ప్రేమ మొదలయ్యే దశ. ఆడంబరం కాదు, నమ్మకమున్న వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం: నిజమైన ప్రేమ శబ్దం చేయదు, శాంతిని ఇస్తుంది. భాగం 1: ప్రేమ జీవితం సారాంశం. ఈ 4 రోజుల్లో తులారాశివారి ప్రేమ ప్రయాణం: భావోద్వేగం, ఆనందం, పరీక్ష, స్థిరత్వం. మీరు ఓపికగా ఉంటే, మాటలను జాగ్రత్తగా ఉపయోగిస్తే, మనసు మాట వింటే ప్రేమ బలపడుతుంది, సంబంధం మనోస్థాయికి చేరుతుంది, భవిష్యత్తు స్పష్టమవుతుంది. ఈ 4 రోజులు తులారాశివారికి కెరియర్ విషయంలో ఆలోచన, అవకాశం, ఒత్తిడి, ఫలితం అనే క్రమంలో సాగుతాయి. 11వ తేదీ ఆలోచన, ప్లానింగ్ డే. ఈరోజు మీరు పని కంటే ఆలోచనల్లో ఎక్కువగా ఉంటారు. భవిష్యత్తు కెరియర్ గురించి లోతుగా ఆలోచిస్తారు. ప్రస్తుతం చేస్తున్న పని సరిపోతుందా అనే సందేహం. కొత్త ఉద్యోగం లేదా మార్పు గురించి ఆలోచనలు. కానీ ఈరోజు రిజైన్, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు. ఉద్యోగస్తులకు బాస్ లేదా సీనియర్లతో చర్చలు జరగవచ్చు. మీ ఐడియాస్ విలువ పొందుతాయి. నెమ్మదిగా కానీ స్పష్టంగా పనిచేస్తారు. వ్యాపారస్తులకు కొత్త ప్లాన్ తయారు చేస్తారు. మార్కెట్ స్టడీ చేయడానికి మంచి రోజు. సలహా: ఈరోజు విత్తనం వేయండి, ఫలితం తర్వాత వస్తుంది. 12వ తేదీ అవకాశాల రోజు. ఈరోజు కెరియర్ విషయంలో చాలా శుభదినం. ఉద్యోగస్తులకు మంచి వార్త వినే అవకాశం. కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్. ఇంటర్వ్యూలు, మీటింగ్స్లో విజయం. మీ మాటలకు ప్రభావముంటుంది. మీరు చెప్పేది ఇతరులు గౌరవంగా వింటారు. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్, లాభదాయకమైన ఒప్పందం. పాత కస్టమర్ నుంచి మంచి ఆర్డర్. సలహా: ఈరోజు ముందడుగు వెయ్యడానికి భయపడకండి. 13వ తేదీ ఒత్తిడి, పరీక్ష రోజు. ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు డెడ్లైన్స్, బాస్ ఒత్తిడి, సహోద్యోగులతో చిన్న మాటపోట్లు. మీ సహనం పరీక్షించబడుతుంది. మీ పనిపై అనవసర విమర్శలు రావచ్చు, కానీ అవి నిజం కావు. వ్యాపారస్తులకు డబ్బు రావడంలో ఆలస్యం, భాగస్వాములతో అభిప్రాయ భేదాలు. ఈరోజు కొత్త డీల్లు సైన్ చేయడం మానేయడం మంచిది. సలహా: నిశ్శబ్దంగా పనిచేయండి, ఫలితం తప్పకుండా వస్తుంది. 14వ తేదీ ఫలితాలు, గుర్తింపు రోజు. ఈరోజు మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రశంసలు, ప్రమోషన్ సూచనలు, సీనియర్ల నుంచి మద్దతు. మీ స్థానం బలపడుతుంది. మీపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు స్థిరపడతాయి. కొత్త అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. భవిష్యత్తు విస్తరణపై ఆలోచన. సలహా: ఈరోజు చేసిన నిర్ణయాలు దీర్ఘకాల లాభాలిస్తాయి. భాగం 2: కెరియర్ సారాంశం. ఈ 4 రోజుల్లో కెరియర్ ప్రయాణం: ఆలోచన, అవకాశం, పరీక్ష, విజయం. మీరు ఓపికగా ఉంటే, మాటలను కంట్రోల్ చేస్తే, అవకాశాన్ని వదులుకోకపోతే కెరియర్లో ఎదుగుదల ఖాయం. ఈ 4 రోజులు తులారాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్త, అవకాశం, ఆలస్యం, స్థిరత్వం అనే క్రమంలో సాగుతాయి. 11వ తేదీ ఖర్చులు ఎక్కువగా అనిపిస్తాయి. అవసరం లేని వస్తువులపై ఖర్చు చేసే అవకాశం.
డబ్బు ఉన్నా మనసుకు భద్రత అనిపించదు. సలహా: ఈరోజు పొదుపు నిర్ణయాలు తీసుకోండి, ఖర్చులు తగ్గించండి. 12వ తేదీ ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. జీతం, లాభం, కమిషన్ రూపంలో డబ్బు వచ్చే సూచనలు. ఆర్థికంగా హాయిగా అనిపించే రోజు. సలహా: ఈరోజు సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఆలోచించండి. 13వ తేదీ డబ్బు రావడంలో ఆలస్యం. ఎవరికైనా అప్పు ఇచ్చి ఇబ్బంది పడే అవకాశం. ఆర్థిక ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది. సలహా: ఈరోజు అప్పులు, కొత్త లావాదేవీలు వద్దు. 14వ తేదీ ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. భవిష్యత్తు ప్లానింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ ఆర్థిక భద్రతపై ఆలోచనలు. సలహా: దీర్ఘకాల లాభాలపై దృష్టి పెట్టండి. సారాంశం: డబ్బు విషయంలో ఓపిక, ప్లానింగ్ పాటిస్తే భవిష్యత్తు భద్రమవుతుంది. భాగం 4: ఆరోగ్యం, మానసిక శాంతి. ఈ 4 రోజులు ఆరోగ్యం కంటే మనసే ఎక్కువగా ప్రభావితమవుతుంది. వ్యాధి: మానసిక అలసట, నిద్రలేమి, తలనొప్పి. ధ్యానం, నడక అవసరం. 12వ తేదీ శరీరం ఉత్సాహంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాత సమస్యలు తగ్గుతాయి. మంచి రోజు. ఆరోగ్యకరమైన అలవాట్లు మొదలుపెట్టండి. 13వ తేదీ గ్యాస్, కడుపు సమస్యలు, ఒత్తిడి వల్ల శరీర బలహీనత. ఆహార నియంత్రణ చాలా ముఖ్యం. 14వ తేదీ మానసిక ప్రశాంతత. శరీరం సెట్ అవుతుంది. ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. యోగా, ప్రార్థన మేలు చేస్తాయి. సారాంశం: మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. భాగం 5: దైవబలం, పరిహారాలు, శుభ సూచనలు. ఈ 4 రోజులు తులారాశివారికి దైవబలం క్రమంగా పెరుగుతుంది. శుభ సూచనలు: తెలుపు, లైట్ బ్లూ రంగులు శుభం. శుక్రవారం మీకు చాలా అనుకూలం. స్త్రీల ఆశీర్వాదం లాభమిస్తుంది. పరిహారాలు: శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్ల పువ్వులు సమర్పించండి. ఎవరికైనా స్వచ్ఛమైన మనస్సుతో సహాయం చేయండి. అదృష్టం పెరగడానికి అబద్ధం మాట్లాడకండి. మాటల్లో మృదుత్వం పాటించండి. న్యాయంగా వ్యవహరించండి.